KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు 3 సమావేశాలు జరిగాయని తెలిపారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నిజమైన బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 20,000 ఎకరాల భూమి ఏపీలో ఉందని అన్నారు. 6,000 ఎకరాల పైగా భూమి ఆక్షన్ కు సిద్ధంగా ఉందని, త్వరలో ఆక్షన్ ప్రాసెసింగ్ మొదలు పెట్టాలని సిఐడిని కోరామని మంత్రి తెలిపారు. పోలీస్ శాఖతో సంప్రదించి ఎక్కడికక్కడ బాండ్లు తీసుకోవడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎంని కోరతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆక్షన్ విషయంలో విధి విధానాలు 11వ తారీఖు కల్లా మేము సిద్ధం చేస్తాం. 11వ తారీఖు కల్లా గౌరవ మన చీఫ్ సెక్రటరీ గారితో మా సమావేశం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఏ విధంగా మేము ఆక్షన్ చేయబోతున్నామో ఈ ప్రాపర్టీస్ని వాటి గురించి ఒక సమాచారం అందిస్తాం. విడతల వారీగా చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్ కూడా దీంట్లో ఉంటుంది. మార్కెట్ రేట్లు గతంలో తీసుకున్న సమాచారం వేరు, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులు వేరు, చాలా పెరిగినాయి. కాబట్టి ఎక్కువ మంది బాధితులకి మీ వీలైనంత వరకు ప్రభుత్వం నుంచి వెసులుబాటు కల్పించే విధంగా మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, అదేవిధంగా గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులందరికీ కూడా చెప్పారు. స్పెషల్ కోర్టుల ద్వారా మేము ఇమ్మీడియట్గా వీటిని క్లోజ్ చేసుకుని మీకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం అనే మాట మేము ఇచ్చాం. దానికి కట్టుబడి ఉండి సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ఈ ప్రక్రియ ప్రారంభమై ఖచ్చితంగా ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. బాధితులు ఎవరున్నారో వారికి